49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. హైదరాబాద్ సుచిత్రాలో ఇప్పుడు శ్రీ చైతన్య అకాడమీ కొత్త బ్రాంచ్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. సో మరి ఈ బ్రాంచ్లో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి అని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి శ్రీ చైతన్య అకాడమీ సిఓఓ శేషగిరి రాజు గారు ఉన్నారు. సార్ హాయ్ సార్. సో కొత్త బ్రాంచ్ అయితే ఇక్కడ ఓపెన్ చేశారు. సో ఇక్కడ బ్రాంచ్కి ఉన్న స్పెషాలిటీ ఏంటి, ఇక్కడ వచ్చే స్టూడెంట్స్ కానీ మీరు ఇచ్చే డీటెయిల్స్ ఏంటి సార్? ఓకే, సో ఇది సుచిత్రాలో స్టార్ట్ చేసేది, ఇది మేము 7th బ్రాంచ్ హైదరాబాద్ మొత్తంలో, బట్ పాన్ ఇండియా మొత్తంలో మనం 51st బ్రాంచ్. సో శ్రీ చైతన్య అకాడమీ ఏంటంటే ఆఫ్టర్ స్కూల్ అవర్స్ స్టూడెంట్స్కి ఐఐటి జేఈ, నీట్, ఒలింపియాడ్స్ అండ్ బోర్డ్ సపోర్ట్ ప్రోగ్రామ్స్కి మనం కోచింగ్ ఇస్తాం అనమాట. ఇక్కడ స్కూల్ అయిపోయినాక సో స్పెషాలిటీ అంటే కంప్లీట్గా ఏంటంటే ఒక ప్యాకేజ్ కైండ్గా సపోర్ట్ స్టూడెంట్కి దొరుకుతుంది. మనది కంప్లీట్ హైబ్రిడ్ మోడల్ సెంటర్స్, డిజిటల్ టెక్నాలజీ ఉంటుంది, లిమిటెడ్ స్ట్రెంగ్త్ ఉంటుంది, స్టూడెంట్కి ఒక ఫోకస్డ్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్ దొరుకుతుంది. దాంతోపాటు బ్యూటిఫుల్నెస్ ఏంటంటే చాలా స్కూల్ పిల్లలు ఒకే దగ్గర వచ్చి జాయిన్ అవుతారు. సో వాళ్ళ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్ కూడా చాలా డెవలప్ అవుతుంది, కాంపిటేటివ్నెస్ డెవలప్ అవుతుంది. సో మీరు చూస్తే ఆల్మోస్ట్ ఆల్ 20 to 30% ఆఫ్ అడ్మిషన్స్ ఆర్ త్రూ ద కోచింగ్ సెంటర్స్ ఇన్ ద నీట్ అండ్ ఐఐటి జేఈ అనమాట. అండ్ సుచిత్రాలో ఒక సుచిత్ర పీపుల్కి ఎందుకు బెనిఫిట్ అంటే శ్రీ చైతన్య కాలేజెస్ అండ్ స్కూల్స్లో మీకు ఆల్రెడీ తెలుసు, దే హ్యావ్ గివెన్ పాస్ట్ 40 years నుంచి ట్రెమెండస్ రిజల్ట్స్. ఆ కమిట్మెంట్ కానీ, ఆ ప్యాషన్ కానీ, పర్టికులర్లీ పిల్లల్ని పట్టించుకొని చదివించడం కానీ, అది సిమిలర్ హెల్ప్ మనకి ఆఫ్టర్ స్కూల్ అవర్స్ కూడా దొరుకుతుంది. సో పిల్లలు ఆఫ్టర్ స్కూల్ మన దగ్గర రావచ్చు, క్లాసెస్ వినొచ్చు, డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు, ఎగ్జామ్స్ రాయొచ్చు. ఎగ్జామ్స్ మన దగ్గర ఇక్కడ చదివే పిల్లోడు, సుచిత్రాలే చదివే పిల్లోడు సీకర్లో ఉన్న, జైపూర్లో ఉన్న, చండీగఢ్లో ఉన్న బ్రాంచ్లో ఉన్న పిల్లలతో కూడా కంపీట్ చేయొచ్చు. సో డిఫరెంట్ మైండ్ సెట్స్తో ఉన్న పిల్లలతో ఎగ్జామ్ రాయడం వల్ల పిల్లోడికి ఏమవుతుంది అంటే ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ఏర్పడుతుంది అండ్ లెర్నింగ్ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. ఏ కాంపిటీషన్ అయినా ప్యాషన్ తోటే ఇవ్వాలి రేపు. ఏంటంటే ఇప్పుడు చాలా మంది పిల్లలకి ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్కరు అండర్స్టాండింగ్ విధానం ఒక్కొక్కలా ఉంటుంది. సో మరి ఇక్కడ వచ్చే టీచర్స్ ఎట్లా ఉంటారు అంటే వాళ్ళకి అండర్స్టాండింగ్ చేసే విధంలో ఒక్కొక్కరు లోలో ఉంటారు, ఒకరు హైలో ఉంటారు. సో వాళ్ళకి ఎట్లాంటి సజెషన్ ఇస్తారు మీరు మరి? సో మన దగ్గర హెట్రోజీనియస్ బ్యాచ్ ఉంటుందండి. ప్రతి పిల్లోడికి ఒకరే టీచర్ ఉంటారు. సో మన టీచర్స్ ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు, ట్రైన్డ్ ఉంటారు. సో పిల్లలకి క్లాస్లో చెప్పడంతో పాటు ఆఫ్టర్ టీచింగ్ అయినాక ప్రాక్టీస్ చేసే దగ్గర సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది, మనకి డౌట్స్ క్లారిఫికేషన్ సిస్టమ్ ఉంటుంది, మెంటీస్ ఉంటారు. సో దాంతో పిల్లలు చదువుకోవడానికి ఇష్టపడతారు, నేర్చుకోవడానికి, కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఇష్టపడతారు. అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ విషయంలో చూసుకున్నా కూడా ఈ ప్రైవేట్ కాలేజ్ చాలా వచ్చాయి, చాలా కాంపిటీషన్ ఉంది, హెవీ కాంపిటీషన్ ఉంది. అంటే ఒక దగ్గర ఒక స్టడీస్, ఒక్కొక్క దగ్గర ఒక స్టడీస్ ఉంది కదా. సో మరి మీరు వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటి? ఏదైతే పేరెంట్స్ ఉంటారో బెస్ట్ పికప్ చేసుకుంటారు ఎవరైనా స్టడీ పిల్లల ఫ్యూచర్ గురించి. సో మరి ఆ పేరెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సో ఆబ్వియస్లీ అండి, ఎక్కడైనా మీకు మీ పిల్లోడు బాగా చదవాలి, రిజల్ట్స్ బాగా రావాలి అంటే మీరు ఒకసారి టీచర్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, కోచింగ్ సెంటర్ స్పెషల్లీ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, వాళ్ళు రియలిస్టిక్గా ఎంత సర్వీస్ ఇచ్చారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎంత హార్డ్ వర్క్ చేస్తారో చూడండి. లాస్ట్ 40 years నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో శ్రీ చైతన్య ఇచ్చిన రిజల్ట్స్ కానీ, శ్రీ చైతన్య ఇచ్చినటువంటి సపోర్ట్ కానీ మీకు అందరికీ తెలిసిన విషయమే. 24% ఓన్లీ శ్రీ చైతన్య పిల్లలు ఉన్నారు ఎయిమ్స్లో ఈరోజు. సో అంటే ప్రతి 4 పిల్లల్లో ఒక పిల్లోడు, అది కూడా తెలుగు రాష్ట్రాల నుంచి. సో ఆ కమిట్మెంట్ మీకు శ్రీ చైతన్య అది ఇంకెక్కడ దొరకదండి. అనిపిస్తుంది సార్, అంటే మీరు స్టడీస్ చెప్పే పిల్లలు లైక్ మంచి పొజిషన్లో ఉండరు. సో అది మీరు చూసినప్పుడల్లా లైక్ ఇట్ రియల్లీ లైక్ ఒక ఏమంటారు ప్రౌడ్ మూమెంట్ వస్తుంది కదా. సో ఏం చెప్తారు మరి? సో ఆబ్వియస్లీ మిగతా వాళ్ళందరికీ దసరా దివాళీ ఎలా అయితే ఉంటుందో, మాకు దసరా దివాళీ పిల్లలు ఎప్పుడైతే నీట్లో, ఐఐటీజేఈలో ర్యాంక్స్, సీట్స్ తెచ్చుకుంటారో దట్ ఈస్ ఆల్వేస్ గుడ్. ఇప్పుడు కూడా మన దగ్గర ఉన్న పిల్లలు ఐఐటీస్లో అండ్ ఎయిమ్స్లో చదువుతూ మనకు ఎప్పుడైనా కాల్ చేసి సార్ నేను ఇక్కడ ఈ కోర్స్ చేస్తున్నాను అన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. సో మెంటర్షిప్ అయినా కానీ, నర్చరింగ్ అయినా కానీ మన టీచర్స్ బాగా చెప్పినప్పుడు దాన్ని ఒక హ్యాపీనెస్ డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. సో శ్రీ చైతన్య అకాడమీ ఎప్పుడు పిల్లల్లోనే సంతోషం వెతికింది. పిల్లలు బాగుపడినప్పుడు వాళ్ళు ఇంకా ఎనర్జీతో మనం పనిచేయాలనిపిస్తుంది.
ఇంకా ఎక్కువ మందికి చెప్పాలని, ఎక్కువ మందికి మనము రీచ్ అవ్వాలని ఆ ఉద్దేశంతో మనం ఈరోజు సుచిత్రాలో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తాం. సో ఇప్పుడు అంటే అప్కమింగ్ స్టూడెంట్స్కి కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ కొత్త అకాడమీ ఓపెన్ అయ్యారు అంటే కొత్త బ్రాంచ్ ఓపెన్ అయింది కదా, సో మీరు వాళ్ళకి ఇచ్చే సజెషన్ అండ్ ఎందుకు ఇక్కడికి రావాలంటే ఫైనల్గా ఏం చెప్తారు? సో ఫైనల్ సింపుల్ అండి, శ్రీ చైతన్య అకాడమీ అనేది ఒక రిజల్ట్ ఓరియంటెడ్ కోచింగ్ సెంటర్. సో మీరు ఏదైతే ఆశతో ఏదైతే దృక్పథంతో వస్తారో, మీరు ఏదైతే సాధించాలని వస్తారో ఆ మీ యొక్క జర్నీలో మేము ఉంటాము. మీరు సక్సెస్ సాధించడం, మేము సక్సెస్ సాధించడముతో సమానం మాకు. సో యువర్ డ్రీమ్ ఈజ్ అవర్ డ్రీమ్. సో దట్స్ వై వీ ఆల్వేస్ వర్క్ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.